ఇక కరీంనగర్ కార్పొరేషన్ గెలవడం గొప్ప విషయమని, ఈ గెలుపు పట్టణాన్ని సంతోషమిచ్చిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. మోదీపై నమ్మకంతో మాత్రమే కరీంనగర్ జనం గెలిపించారని, ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చిందన్నారు. కరీంనగర్ కేంద్రం ఏమీ ఇవ్వలేదు అనే దుష్ప్రచారం తిప్పికొట్టామన్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇలా ఎంఏ పార్టీ గుర్తుంచుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇలా ఇంత కష్టపడి పనిచేసినటువంటి ఫస్ట్ ముందుగా నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిజంగా హ్యాట్స్ ఆఫ్. భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించినటువంటి ఇలా కరీంనగర్ ఓటర్లకు నిజంగా హ్యాట్స్ ఆఫ్. కష్టపడి ఇంటింటికి తిరిగి ఓట్లను అభ్యర్థించినటువంటి నా అభ్యర్థులకు హ్యాట్స్ ఆఫ్. ఇలా ఇవన్నిటికీ కారణం నా తల్లి మహాశక్తి మాత. ఈ విజయం ఆ తల్లికి అంకితం. నా దుర్గమ్మ, నా లక్ష్మమ్మ, నా సరస్వతమ్మ, ఆ ముగ్గురు తల్లుల ఆశీర్వాదమే ఈరోజు ఈ విజయానికి మూల కారణం. నమ్ముకున్న తల్లిని నమ్ముకున్నా, నేను నా మహాశక్తి అమ్మవారిని నమ్ముకున్నా. తల్లి సేవ చేసే అవకాశం మంచి అభ్యర్థులు అందించు. ఇలా కరీంనగర్ మేయర్ బాధ్యతను ఇలా భారతీయ జనతా పార్టీకి అప్పించు తల్లి అని చెప్పి ఆ తల్లిని వేడుకున్నా. ఆ తల్లి ఆశీర్వాదం ఇలా ఈ గెలుపుకు ప్రధాన కారణం. ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా ఆ తల్లి ఆశీర్వాదంతో తప్పకుండా ప్రజల ముందుకు వస్తాం, ప్రజలకు అందుబాటులో ఉంటాం. ఎక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా, అక్రమాలకు ఆస్కారం లేకుండా నరేంద్ర మోడీ గారు ఇచ్చిన నిధులను నీతిగా, నిజాయితీగా, నిబద్దతతో ప్రజలకు అందే విధంగా ఇలా అభివృద్ధి ఎంతో చేసి చూపడతామని చెప్పి ఈ సందర్భంగా ప్రజలకు హామీ ఇస్తూ కార్పొరేషన్ పూర్తిగా ప్రక్షాళన చేస్తాం. ప్రజలు కార్పొరేషన్ చుట్టూ తిరగడం కాదు, నాయకులే ఇలా ప్రజల వద్దకు వెళ్లే విధంగా ఇలా సునీల్ రావు గారు లాంటి నాయకులందరూ అవగాహన ఉన్నటువంటి నాయకులు, పూర్తి దీని మీద అన్ని విషయాలు తెలిసిన నాయకుల యొక్క సహకారంతో తప్పకుండా సేవ చేయడానికి సిద్దంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అభ్యర్థులందరూ కూడా కష్టపడి పనిచేసిన అభ్యర్థులందరూ కూడా, గెలిచినటువంటి అభ్యర్థులందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, పోటీ చేసిన పథకాలు కూడా వాళ్ళందరూ కూడా ఏదో విధంగా ఓడిపోవడం, ఎన్నికల్లో గెలిపోవడం సహజమే. ఓడిపోయిన అభ్యర్థులందరూ కూడా వాళ్ళు ఏదో ఓడిపోయామని చెప్పి అట్లా కాదు, ప్రజలు కష్టపడి పనిచేసారు. ప్రజల ఆశీర్వాదం వాళ్ళకు ఉంది. వాళ్ళ సేవలు ఉపయోగించుకుంటాం. ఎవరికైతే టికెట్ రాక పార్టీ అభ్యర్థుల కోసం మాకు టికెట్లు ముఖ్యం కాదు, మాకు పదవులు ముఖ్యం కాదు, మాకు పార్టీ నిర్ణయమే శిరోధార్యం. పార్టీ కోసం పనిచేస్తాం, పార్టీ ఆదేశం ఏది ఇస్తే దానికోసం పనిచేస్తామని చెప్పి పోటీ నుంచి విరమించుకొని ఇలా అభ్యర్థుల గెలుపు కోసం పనిచేసారో ఆ కార్యకర్తలు కూడా ఎక్కడ